వెల్కమ్ టు జెట్ న్యూస్. నేను మీ టీవీ రావు. ఈరోజు మన ముఖ్య అతిథి దళిత పోరాట యోధుడు, దళిత బాంధవుడు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిళ్ళా చెన్నయ్య గారు. మరి ఆయన చేసిన పోరాటాలు, దళితుల పక్షపాతిగాను సామాజిక దృక్పథంతో ముందుకు వచ్చి సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలను పైకి తట్టి లేపేటటువంటి క్రమంలో ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమనేది ప్రజల వాదన. మరి అంతేకాకుండా ఆయన ఒక దళిత హక్కుల పోరాట నాయకుడిగానే కాకుండా సామాజిక దృక్పథాన్ని సమతుల్యం చేసుకుంటూ ఆయన వేసే అడుగులు ఎప్పటికీ ఆదర్శనీయమే. అందుకే ఈరోజు జెట్ న్యూస్ ఆయన్ని పలకరించే ప్రయత్నం చేస్తోంది. సార్ నమస్కారం. నమస్కారం అండి జెట్ టీవీ గారికి. దళిత హక్కులు, వాటి పరిరక్షణ కోసం మీరు చేసేటటువంటి పోరాటమే కాకుండా దీనికి తోడుగా సామాజిక దృక్పథాన్ని కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ఎలా సాధ్యం? నా పేరు బిళ్ళా చెన్నయ్య అండి. నేను మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. నేను దాదాపు 1996 నుంచి 95 నుంచి ఉద్యమాల్లో పనిచేస్తూ ఉన్నాను, మాల మహానాడు ఉద్యమాల్లో. ఆ రోజుల్లో నేను కావల్లో జవహర్ భారత్ కాలేజీలో చదివేటప్పుడు ఈ వర్గీకరణ విషయం మీద, జరిగిన విషయం మీద వర్గీకరణ ఏపీసీలు చేయాలన్న ఆలోచనతోటి గవర్నమెంట్ ఏదైతే తలపెట్టిందో అక్కడి నుంచి మేము దళితులు అంటే అందరూ సమానమే, మమ్మల్ని ఎందుకు వర్గీకరణ చేస్తున్నారని అదొక మనసులో మాకు ఒక గిల్టీ లాగా, ఒక తేడా లాగా మా మధ్య దూరం చేసింది. దాన్ని మేము భరించలేక ఉద్యమాలకి మా క్రిస్టియన్స్లో పీవీరావు గారు ఆధ్వర్యంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాల మహానాడు కార్యక్రమానికి ఇప్పుడు వరకు కూడా ఆయన అడుగుజాడలోనే మేము నడుచుకుంటూ పోతా ఉన్నాం. 1997లో హైదరాబాద్లో నడిబొడ్డు మీద ట్యాంక్ బండ్ దగ్గర 5 లక్షల మంది మా మాల నాయకులు, కార్యకర్తలు అందరు కలిసి మేము ఉద్యమం చేపట్టే క్రమంలో ఆ రోజు పీవీరావు గారితో పాటు నాకు దెబ్బలు తగిలి నేను హాస్పిటల్లో ఉండటం జరిగినది. ఆ సన్నివేశం, ఆ సిచ్యువేషను, ఆ రోజు మా మీద జరిగిన దాడికి మేమైతే ఇక మనం హక్కుల కోసం పోరాటం చేయాలన్న ఆలోచనతోటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పేద వర్గాలు, అన్ని పేద వర్గాలు, ఏ కులం అనేది కాకుండా ఎవరికి అన్యాయం జరిగినా నేనున్నాననే ఆలోచనతోటి నేనే వెళ్ళి గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామ పరిధిలోనే నేను సమస్యలను పైనేసుకొని సంబంధిత అధికారులతోటి, పోలీస్ యంత్రాంగం కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ఆ సంబంధిత అధికారులతోటి ఆ సమస్యని అయిపోయేంత వరకు నేను అలుగు వెరగని ఒక నాయకుడిగా, ఈ జిల్లా వాసిగా, నేను ఈ జిల్లా దళిత మూవ్మెంట్లో కారంశెట్టి ఇష్యూ నుంచి ఈ దళిత మూవ్మెంట్లో కత్తిపద్మారావు అడుగుజాడలో కత్తిపద్మారావు నేర్పిన ఆ ఉద్యమ బాటలో మేము ముందుకెళ్తా నేను ఈ రోజు కూడా కొనసాగుతున్నాం. అయితే ఇక్కడ మాకైతే నేను మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడే కానీ మా దగ్గరికి ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము చాలా సందర్భాల్లో మా దగ్గరికి వచ్చారు, మేము ఈ సమస్యలు తీర్చాము. వారు కూడా కొన్ని 2-3 ఇష్యూస్ కూడా నేను చెప్తాను. ఎక్కడో దోర్నాల్ ఏరియాలో బొమ్మలాపురం అనే విలేజ్లో అక్కడ తాగడానికి నీళ్ళు లేకపోతే మేము వెళ్ళేసి సంబంధిత అధికారులకి మేము విన్నవించుకోవటం, అది కలెక్టర్ గారి ద్వారా దాన్ని క్లియర్ చేయటం అనేది కూడా జరిగేది. అంటే దళితులకు సంబంధించి ఏదైనా అడగదొక్కబడటం, ఇటువంటి సందర్భాలు కాకుండా, వాళ్ళపై దాడులు జరిగినప్పుడు సందర్భాలే కాకుండా మీరు మామూలుగా ప్రజా సమస్యలు, తాగునీరని, ఇటువంటి వాటి మీద కూడా వీటన్నింటి మీద కూడా చొరవ తీసుకుంటారు. పేద ప్రజలు ఎవరైతే వస్తారో, ఎవరు కులంతో పని
క్యాష్ తో పనిలే. ఓకే, ఎవరైతే వస్తారో గ్రేట్. అది ఆ సమస్ఫూర్తితోటి ఒకవేళ మా దళితులకి అగ్రవర్ణాలకి గొడవలైనా మరి దళిత నాయకుడిని ముద్ర పడిపోయింది మీకు. అయితే అవచ్చు, కానీ మానవత దృక్పాదనం మానవతా దృక్పథం ఉంది, ఉంది. దానిపైన దళిత నాయకుడు ఫస్ట్ మానవ దృక్పాదనం బేస్ అది ఉంటేనే ఎదగలిగారు. ఎస్, ఓకే. మాకు జవహర్ బాతులు నేర్పినది ముందు మానవత్వం. కులంతో పనిలే, మనిషిగా బతకాలి, మనిషికి అన్ని హక్కులు ఉంటాయి, మనిషికి తగ్గట్టు అన్ని మనం తెలియగల వాళ్ళ మీద పోరాటం చేస్తేనే వాళ్ళకి హక్కులు వస్తాయి అనే దాని మీద మేము ఈ రోజు కూడా పోరాడతాం. ఇప్పుడు మీ దగ్గరికి మరి మానవతా దృక్పథం, న్యాయ పక్షాన్ని నిలబడతానంటున్నారు. మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాల మహానాడు అంటే దళిత హక్కుల పోరాటాలు చేస్తున్నారు, సక్సెస్ అయ్యారు కూడా. మరి ఈ క్రమంలో మీ దగ్గరికి ఒక దళిత నాయకుడికి ఒక అగ్రవర్ణాలకు సంబంధించి ఇద్దరికి గొడవలు అయ్యాయి. ఇద్దరు మీ దగ్గరికి వచ్చారు, మాకు న్యాయం చేయండి అని ఇద్దరు వచ్చారు. మరి అప్పుడు నిజంగా దళిత నాయకుడిది తప్పు, అప్పుడు మీ తీర్పు ఎలా ఉంటుంది? ఎస్, చాలా సందర్భాల్లో మా దళితులు కొన్ని మిస్లీడ్ అంటే గ్రామాల్లో రాజకీయ నాయకుల వల్ల కొంతమంది మీద వాంటలీగా కొన్ని ఇష్యూస్ మీద జరుగుతూ ఉంటే మేము దాన్ని పరిశీలించి ఎవరి పక్క న్యాయం ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. రాజకీయ నాయకులు అక్కడ తగాదులు పెట్టి అగ్రవర్ణాల మధ్య దళితుల మధ్య చూడం. మేము అవసరమైతే మా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ కౌన్సిలింగ్ ఏది కరెక్ట్ కాదు, అందరమే ఒకే నీరు తాగుతున్నాం, అందరం ఒకే గాలి పీల్చుకుంటున్నాం, దీని మీద మనకి వాళ్ళ మీద కావాలని కేసులు పెట్టాలనేది కూడా ఉద్దేశం కాదని మా వాళ్ళకి కూడా మేము కౌన్సిలింగ్ చేయటం జరుగుతుంది. చెన్నై గారు, ఇప్పుడు చట్టాలు ఏమైనా మానవుల పరిరక్షణ కోసం అంటే వ్యవస్థ పరిరక్షణ కోసమే ఉంటుంది చట్టం అనేటటువంటి. అటువంటిది ప్రధానంగా దళితులకు ఇచ్చినటువంటి హక్కులు కానీ వాళ్ళ కోసం రూపొందించిన చట్టాలు కొన్ని మిస్యూజ్ అవుతున్నట్టు. అంటే మిస్యూజ్ అంటే ఇక్కడ అధికారులు బట్టి మిస్యూజ్ అవుతుంది. వ్యక్తులు కదా, అధికారులు వాళ్ళ సలాపు కోసం ప్రధానంగా దానికి మూలాలు ఎక్కడ ఉన్నాయంటారు? మూలాలంటే ఇక్కడ ఒక గ్రామం ఉంటుందండి, ఆ గ్రామంలో రాజకీయ నాయకులు సలాపు కోసంగా మా వాళ్ళ చేత పెట్టేయటం, మళ్ళీ వాళ్ళ మీద తీసి పెట్టేయటం అనేది అది కొంత దాదాపు 50% జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ మాకు జస్టిస్ పొన్నయ్య కమిషన్ 1956 నుంచి మా స్థితిగతులు ఏంటి, అసలు ఎట్లా ఉన్నాయి, అప్పటి నుంచి మొన్న 2008 దాకా ఆయన 2003 నుంచి ఏకసభ్య కమిషన్ ఆయన వేసారు గవర్నమెంట్. అసలు ఏంటి ఎస్సీల పరిస్థితి ఏంటి అనే దాని మీద జస్టిస్ పొన్నయ్య కమిషన్ ని ఏకసభ్య కమిషన్ వేశారు. ఏకసభ్య కమిషన్ 2003లో మేము అప్పుడు ఉన్నాం, యాక్టివ్గా ఉన్నాం. అప్పుడు ఆయనతో పాటు తిరిగాం. ఆయన రిటైర్డ్ జడ్జిని ఆయన వేశారు. 1956 నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 1956 నుంచి మా స్థితిగతులు ఏంటి అనే దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేశాడు. 2003 నుంచి 2008 వరకు, అంటే 5 సంవత్సరాలు పెట్టింది టోటల్ అది మొత్తం రిపోర్ట్ ఇవ్వడానికి. కొన్ని సూచనలు ఇచ్చారు. పొన్నయ్య కమిషన్ కొన్ని సూచనలు ఇచ్చారు. కారంచేడు ఇష్యూ అది, తర్వాత ఇంకా 2-3 ఇష్యూస్ లో జరిగిన తర్వాత కొన్ని సూచనలు ఇచ్చారు. అట్రాసిటీస్ యాక్ట్ లో దళితుల్ని కులం పేరు పెట్టి తిట్టాల్సిన పనిలే. అతను దళితుడు తెలిసి ఉండి కొట్టినా మాట్లాడినా ఉద్దేశపూర్వకంగా ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ వస్తుంది. అది ఇంప్లిమెంట్ చేయాల్సిన అధికారం. అయితే
ఈ అధికారులు పోలీస్ అండ్ రెవెన్యూ అధికారులు ఉమ్, పునః కమిషన్ సిఫార్సు ఏం చేసింది, ప్రతి నెల అగ్రవర్ణాలకి దళితులకి ఒక విలేజ్, నెలకు విలేజ్ ఎన్నుకొని అట్రాసిటీ జరగకుండా ఉండటానికి కోసంగా ఏమేమి సూచనలు చేశారనేది కూడా పునః కమిషన్ చెప్పారు. ఉమ్, అందరు కలిసి ఉండాలి, ఉమ్, ఏదైనా ఉంటే పోలీసు అండ్ రెవెన్యూకి చెప్పాలి అనే దాని మీద కూడా ఉమ్, ప్రతి నెల 30వ తారీఖు సివిల్ రైట్స్ అని, ఉమ్, ఆ సివిల్ రైట్స్ ఆయన పెట్టింది, పునః కమిషన్ గారు పెట్టింది. ఓకే. అది పోలీసు అండ్ రెవెన్యూ చేయాలి. ఉమ్, ఈ రోజు ఇప్పుడైతే జరిగే పనే లేదు, అసలు పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం పరుచుకునే పని లేదు, ఈ అడిగేది లేదు. అసలు అట్రాసిటీ చట్టాలకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కేంద్రం నుంచి కూడా ఫండ్స్ ఉన్నాయి. మరి ఎక్కడ కూడా అవగాహన ఇంకా కూడా చాలా చాలా పల్లెల్లో ఇప్పుడు ఉన్న చాలా ప్రజెంట్ మంది కూడా ఎస్ ఆ అట్రాసిటీల మీద, ఈ చట్టం మీద అసలు పరిపూర్ణమైనటువంటి అవగాహన అనేటువంటిది కొరవడింది కదా. కొరవడింది, కరెక్ట్. మరి దానికి పర్యవసానాలే ఈ కేసులు కూడా మితిమీరిపోతున్నాయి అనిపిస్తుంది. అదే నేను అనేది కూడా ఏంటంటే, ఇక్కడ 50% జెన్యున్ కేసులు, 50% రాజకీయ నాయకులు పెట్టే కేసులు. దీనివల్ల దేశవ్యాప్తంగా కూడా కొన్ని లక్షల కేసులు నమోదైతే కనీసం 35% కేసులు కూడా చివరికి మిగలట్లేదు. అవి కోర్టుల ముందు తీర్పులు Yes. ఇచ్చేటటువంటి సందర్భం. ఎస్, ఇది ఎవరు చేయాలి? పోలీస్ యంత్రాంగం షార్ట్షీట్ ఫైలు కరెక్ట్గా చక్కగా జరిగిన దాన్ని కోర్టుకి విన్నవించుకుంటే, సాక్షులు కరెక్ట్గా సాక్షులు పెట్టే తెలుస్తుంటే వాళ్ళు శిక్షలు పడతాయి. పోలీస్ యంత్రాంగమే సరైన అమలు చేయడానికి నోర్చుకోవట్లా, వాళ్ళ స్వలాభాల కోసం, రాజకీయ నాయకుల కోసం ఆ షార్ట్షీట్ ఫైల్ అనేది సరిగ్గా చేయట్లా. జరుగుతున్న కాలంలో ఇదే జరుగుతుంది. రెండోది, పునః కమిషన్ గారు ఏం చెప్తున్నారు, ఎవరైతే అట్రాసిటీస్కి గురి అయ్యారో విక్టిమ్స్, ఆ విక్టిమ్స్ 7 days విక్టిమ్స్కి రిలీఫ్ ఇమ్మీడియట్గా ఇవ్వాలి. అలాంటిది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇటీవలే 4 సంవత్సరాల నుంచి రిలీఫ్ ఇవ్వకుండా ఇటీవల ఇచ్చారు మన జిల్లాలో. రాష్ట్రం మొత్తం మీద లేదు, మళ్ళీ మన జిల్లాలో ఇచ్చారు. ఉమ్, అది మన జిల్లాలో ఇటు అనేది మాకు మంచితనమే, హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇట్లాగనే దేశం మొత్తం మీద కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లింక్ పెట్టారు. ఉమ్, వాళ్ళు సగం, వాళ్ళు 50%, వీళ్ళు 50%. స్టేట్ టు సెంట్రల్. పునః కమిషన్ ఏం చెప్పింది, అసలు డైరెక్ట్ గా మీకు ఎస్సీ ఎస్టీలకి రిలీఫ్ డైరెక్ట్ గా ఫండ్ వేయండి కొంత, ఒక 100 కోట్లు 150 కోట్లు నెలకి, అది అయిపోతే మళ్ళీ ఇంకోసారి వేయండి అని చట్టంలో ఉంటే, అట్రాసిటీ యాక్ట్ చట్టంలో అది అమలు చేయట్లేదు కేంద్రం కానీ రాష్ట్రం కానీ. ఈ దళితుల కోసం డిపార్ట్మెంటల్ వైజ్ గా వచ్చేటటువంటి సంక్షేమ తాయిలాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దళితులని అడ్డం పెట్టుకుని లబ్ధి వేరే వాళ్ళు పొందుతున్నారు అనేటువంటిది మీ దృష్టికి వస్తుందా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఏ సందర్భాల్లో? ఎట్లా, ఇది ఎస్సీ కార్పొరేషన్, ఎన్ఎస్ఎఫ్డిసి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, ఇవి పేర్లు మాయి. వెహికల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళ ఎలా దగ్గర ఉంటాయి. వెహికల్స్ కానీ, లోన్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ, కార్లు కానీ. కాదు కదా, మరి అది కరెక్ట్ కాదు కదా. కాదు అది. మరి దాన్ని ఎలా ఎరాడికేట్ చేద్దాం? ఇప్పుడు లైన్ లో మీరు ఎట్లా అనేది, నేననేది, ఒక వ్యక్తికి లోన్ ఇస్తే ఆ వ్యక్తి అతను సరిగా దాని మీద చేసుకుంటున్నాడా, వ్యాపారం చేసుకోవట్లేదు అనేది మానిటరింగ్ చేయాలి అధికారులు. అది మానిటరింగ్ లేదు. లేకపోతే కారణం ఏంటి, అధికారులే డబ్బులు తీసుకొని నీకు సబ్సిడీ లోన్ ఉంది, ఆ లోన్ ఉంది, ఈ లోన్ పెట్టుకొని తీసుకోమని చెప్పడం వల్ల బెనామీల్ని ప్రోత్సహిస్తూ తీసుకోవడం, బెనామీలు ఎంకరేజ్ చేయటం, ఇది చేస్తున్నది. ఇది ఆయన పునః కమిషన్ కూడా ఇదే చెప్పాడు.
దీనికి ఒక అందుకనే ప్రతి నెల సివిల్ రైట్స్ పెట్టమని ఇవన్నీ మాట్లాడమని చెప్పింది ఆయన. దాంట్లో అమలు చేయమని. అట్లాగనే దాన్ని చేయలేకపోతున్నారు. అవును, చేయలేకపోవడం కారణం ఏంటి? అధికారులు. నిజంగా ఇటువంటి పరిస్థితి లేకపోతే డిపార్ట్మెంట్స్ లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో నిజమైన లబ్ధిదారుడు ఆ లబ్ధి పొందితే దళిత సమాజం చాలా వేగంగా పురోభివృద్ధి చెందుతుంది కదా. ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు మాకు ఇచ్చిన సంక్షేమ పథకాలను గత 5 సంవత్సరాలు లేవు. ఇప్పుడేదో మొన్న ఇచ్చేసి అది కూడా ఇవ్వట్లా సంక్షేమం. అసలు మాకు రావాల్సిన 21% కోట 21%. మా డబ్బులు ఏమైనాయి? సప్లై నిధులు ఏమైనాయి? మా డబ్బులు నిండిపోతున్నాయి. ఇంతవరకు 1.5 year 1.5 సంవత్సరం 5 నెలలు 6 నెలలు అవుతుంది. గవర్నమెంట్ లో కూడా చాలా మంది దళిత పెద్దలు ఉన్నారు కదా నాయకులుగా. వాళ్ళ ఉద్యోగాలు చూసుకుంటున్నారండి. వాళ్ళు ఎన్ని పట్టించుకోరు. మరి చొరవ తీసుకోవాలి. ఇక్కడ ఉండే గ్రామాల్లో ఉండే వాళ్ళంతా ఎంత ఇబ్బంది పడుతున్నారు, అంత సఫర్ అవుతున్నారు. అందుకనే మేము కూడా ఏం చెప్తున్నాం అంటే, ఆశ చూసి రేపు రాజకీయంగా కూడా పనిచేసే వాళ్ళు కోట్లేమని చెప్తున్నాం. ఇట్లాంటివి జరుగుతున్నాయని. మరి మీరున్నారు ఇప్పుడు బిళ్ళ చెన్నయ్య గారు అంటే, ఇప్పుడు ఆయన ఇది దళిత పోరాటాలు చేస్తూ దళితులకు ఒక పక్క న్యాయం చేస్తూనే సామాజికంగా అలాగే వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి సమస్యలపై పోరాడుతూ అన్ని వర్గాలను కూడా కలుపుతున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో బిళ్ళ చెన్నయ్య గారే నా రాజకీయాల్లో అడుగు పెడితే బాగుంటుంది అనే కోరికలు అనేటటువంటి ఆశాభావాలు కూడా కొంతమంది నుంచి వస్తున్నాయి. మరి భవిష్యత్తులో మీకు ఆలోచన ఉందా? ఒకటండి, మా దళితులను కలుపుకొని మా దళిత వాళ్ళలో పనిచేస్తూ మా దళితులను ప్రేమిస్తున్న పార్టీ ఏ పార్టీ అని కావచ్చు, అలాంటి వాళ్ళు వచ్చి మీలాంటి వాళ్ళు కావాలంటే ఖచ్చితంగా రాజకీయంగా వాళ్ళు మీ వైపు మేము పనిచేస్తాము, మీరు ఇప్పటి వరకు కష్టాలు పడ్డారు, ఆ పెత్తనం ఏదో మీకే ఇస్తామని వస్తే ఖచ్చితంగా పనిచేస్తాం. అంటే సేవకు కావాల్సింది మానవతా దృక్పథం. ఆ మానవతా దృక్పథం బిళ్ళ చెన్నయ్య గారిలో పుష్కలంగా ఉందంటారు. ఎస్, అందువల్లనే ఇక్కడ ప్రకాశం జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్లో 2 years నుంచి క్యాత్ ల్యాబ్ హాస్పిటల్కి వెళ్తే హార్ట్ నొప్పి వచ్చిందని అక్కడ 5-6 లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి. అలాంటిది కాకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు పుణ్యమంటూ గవర్నమెంట్ని ఒత్తిడి చేసి ఇక్కడ ప్రకాశం జిల్లాలో 10 కోట్లు పెట్టి క్యాత్ ల్యాబ్ పెట్టించాం. 10 crores. ఎస్, ఇవాళ రోజు ఓపీలు కనీసం 150 ఓపీలు వస్తున్నాయి. అదివరకు ఏం లేవు. అంటే పేద వర్గాలు, బలహీన వర్గాలు రిమ్స్ లో పేద వర్గాలు, బలహీన వర్గాలు క్యాష్ తో పనిలే. అదే రిమ్స్ లో మరి మీ చొరవతోనే ఇప్పుడు ఇది డెంగ్యూకి సంబంధించిన మిషనరీస్ కూడా మొరాయించినాయి అని అంటున్నారు. అవును, అవన్నీ మొరాయించాయి, అవన్నీ మానిటరింగ్ చేయమని చెప్పాం. ఉందా ఇప్పుడు పర్ఫెక్ట్ గా వర్క్? పర్లే అన్ని ఒకటి సెట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఓకే, అదొకటి. రెండోది క్యాన్సర్. ఈ జిల్లాలో 40 లక్షల మంది ఉంటే 40 లక్షల మందికి 160 మందికి క్యాన్సర్ ఉంది జిల్లాలో. ఎంతమందికి? 160 మందికి. లక్షకి 160 మంది అంటే దాదాపుగా 5,000 మంది. ఎస్, దాదాపుగా జిల్లాలో క్యాన్సర్ హాస్పిటల్ ఉంటది. అయితే క్యాన్సర్ అంటే ఇక్కడ ఈ జిల్లా నుంచి కాకుండా బయట జిల్లా 42 లక్షలు 45 లక్షలు ఉంది కదండి. 40 లక్షల మంది మొత్తం జిల్లాలో 40-41 లక్షలు ఉంటుంది. ఇది క్యాన్సర్ హాస్పిటల్ కూడా మేము గవర్నమెంట్ కూడా పెట్టాము. క్యాన్సర్ హాస్పిటల్ 40 కోట్లు 45 ఎస్టిమేషన్ కూడా హాస్పిటల్ వేస్తే ఎస్టిమేషన్ కూడా పెట్టాము. స్థలం ఉంది, హాస్పిటల్ కి స్థలం ఉంది. 2 acres ఉంది. 2 acres అయితే దానికి సరిపోతుంది. ఉంది, గవర్నమెంట్ ఆల్రెడీ సైట్ ఉంది. అలాంటివి చేస్తున్నాం. ఏ స్టేజ్ లో ఉంది ఇప్పుడు అది మీ ప్రతిపాదన? గవర్నమెంట్ పంపించారు. గవర్నమెంట్
మరి లేకపోతే మేము దాని మీద ఒక కార్యక్రమం చేస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే మీరు కళ్ళు తెరవటం కాకుండా సమస్య అనేటటువంటిది సామాజికంగానైనా వ్యవస్థీకృతంగానైనా ప్రజా సమస్య రూపంలోనైనా అన్నిటి మీద స్పందిస్తున్నారు అనేది బలంగా వినిపిస్తుంది. మరి ఈ క్రమంలో మారుమూల ప్రాంతంలో నీటి ఎద్దడి ప్రాంతాల్లో కూడా వాళ్ళ గొంతు ఎండిపోతున్నటువంటి క్రమంలో బిళ్ళా చెన్నయ్య వారి గొంతు తడుపటానికి చొరవ తీసుకుంటారు అనేటటువంటి దాంట్లో ఎంతవరకు వాస్తవం? చాలా సందర్భాల్లో మేము కొన్ని విలేజ్ చెప్తాను. పొదిల దగ్గర ఏలూరు అనే విలేజ్ ఒకటి ఉంది, ఒకటి దోర్నాలతో బొమ్మలాపురం ఒకటి. అంటే ఇది మనకి 100-150 కిలోమీటర్ దూరం. తాగడానికి నీళ్ళు లేవు, వాళ్ళకి నీళ్ళు లేవని చెప్పని ఓన్లీ ఫోనే వాళ్ళకి రావద్దని చెప్పాము. ఇటువంటి సమస్యలు ఉన్నా కూడా ఫోన్ ఫోనే అసలు మీరు రావద్దని చెప్పాము. ఛార్జీలు పెట్టుకొని మీరు అంత కష్టపడాల్సిన పని లేదు, ఫోన్ ద్వారా నేను మాట్లాడతాను చెప్పి అధికారులతో మాట్లాడాము. ఆ సమస్య కూడా క్లియర్ అవుతా ఉంది. ట్యాంకర్లు పెట్టి జడ్పీ నిధుల కింద నుంచి ట్యాంకర్లు పెట్టి తోలుతున్నారు. అట్లాంటి చాలా విలేజ్లు ఉంటాయి మా కోస్టల్ ఏరియాలో. ఈ రోజు కూడా ఈ రొయ్యల చెరువులు హ్యాచరీస్ వల్ల మొత్తం వాష్యుడు భూసాయిలంతా ఉప్పు నీళ్ళు తాగడానికి లేదు. అది కూడా ఈత మొక్కల్లో 10 కోట్లు పెట్టి ఎన్ఎస్పి వాటర్ డైరెక్ట్ గా వస్తుంది, ఆ చెరువు పెట్టేసి చెరువు నుంచి ఇవ్వమని చెప్తున్నాం. అయితే ఈ రొయ్యల చెరువులు ఇవన్నీ అన్యాయక్రాంతంగా గవర్నమెంట్ భూముల్లో రొయ్యల చెరువులు తవ్వుతా ఉన్నారు. గవర్నమెంట్ పట్టినట్లు ఉంటాయి. ఇటు దీని మీద చాలా చాలా పోరాటం అన్ని కులస్తులు ఆల్ పబ్లిక్ మండలం వైడ్గా ధర్నాలు చేశారు, అధికారులు నోటీస్ తీసుకెళ్లారు. అయినా కూడా ఇంతవరకు అది సమస్య క్లియర్ కాల. ఇప్పుడంతా వాటర్ ఫిల్టర్ వాటర్ తాగటం, మోకాలు నొప్పులు రావటం. చాలా మంది మా ఏరియాలో మోకాలు నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక పెద్ద సమస్య. ఇది పొలిటికల్ అంటుంది, పొలిటికల్ అధికారులు అంటారు. దీన్ని ఎప్పుడైతే క్లియర్ చేస్తారో ఈ కోస్టల్ ఏరియా చినగంజం కావచ్చు, చీరాలు కావచ్చు, ఎన్ని కోస్టల్ ఏరియాలు ఇదే సమస్య. ఇది గవర్నమెంట్ అంటే తీసుకోవాలి. ఇప్పుడు సుదీర్ఘంగా మీరు చేస్తున్నటువంటి పోరాటాల్లో ఇప్పటివరకు కూడా నెరవేరని, ఇప్పటికి ఇంకా పోరాటం చేస్తూ సుదీర్ఘంగా ఉన్నటువంటి అంశం ఏదైనా ఉందా? సుదీర్ఘంగా పోరాటం అనేది కరేడు విషయంలో, కరేడు సమస్య మీకు తెలుసుగా, ఊరు మొత్తాన్ని ఖాళీ చేసి భూములు ఇవ్వాలని ముందు జగన్, తర్వాత చంద్రబాబు నాయుడు. మరి ఇద్దరు వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఇస్తామంటే ఆ ఊరు ఏం కావాలి అంటే, ఇప్పుడు దొనకొండ ఈ పశ్చిమ ప్రాంతంలో ఎన్ని భూములు ఉన్నాయంటే ఖాళీగా భూములు చాలా ఉన్నాయి. మరి అటు చేసుకోవచ్చు కదా. పచ్చని పంటల్లో అక్కడ గోంగూర కానీ వేరుశెనగ కానీ నిత్యం అక్కడి నుంచి ఆ విలేజ్ నుంచి 1000-1500 మంది టౌన్లకు వచ్చి అమ్ముకొని బతికే పరిస్థితి. అలాంటి ఈ రోజు వరకు కూడా దాన్ని కొనసాగుతా ఉంది, ఉద్యమం కొనసాగుతుంది. అన్ని నాయకులు ఆ ఉద్యమంలో మీ పాత్ర? మేము చాలా చురుగ్గా ఉన్నాం. వెళ్ళారా? ఇప్పుడు వెళ్ళాం. నేను, హర్ష్ కుమార్ గారు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ సారు, అందరం వెళ్ళాం. విజయ్ కుమార్ గారు కూడా పార్టిసిపేట్ చేశారా? చేశారు. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏముంది? పోలీసులు కేసులు పెట్టడం, లాగేసుకుంటున్నారంట కదా. ఆల్రెడీ భూములు కొంతమంది తీసేసుకుంటున్నారు, కొంతమంది ఇవ్వట్లేదు. మరి కొంతమంది ఇవ్వకపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది దారుణం అండి, చాలా దారుణం. వాళ్ళ ఊరు ఫ్యాక్టరీ కోసం లేదా దీనికోసంగా భూములు ఇచ్చేది ఏంటండి? అక్కడ కాబట్టి ఇంకో చోట ఇవ్వచ్చు కదా. అవును. పచ్చని పంటల్లో మంచి మంచి వాటర్ సముద్రం పక్కన, సముద్రం పక్కన ల్యాండ్ ఉందని చెప్పని ఎవరికో కట్టిపెట్టి జనాల్ని నాశనం చేస్తే రేపు నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కేంద్రం చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. మరి ఆ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మీ అభిప్రాయం? ఎస్సీ వర్గీకరణ అనేది మమ్మల్ని మాకు విభజించి పాలించే టైపులో బీజేపీ నాయకత్వం పూనుకుంది. ఫస్ట్ చంద్రబాబు నాయుడు
ఉమ్, దానికి బీజం వేసింది. ఉమ్, వేసి మాకు గొడవలు పెట్టారు. ఉమ్, దీన్ని కృష్ణమాదిగిని పైన వేసుకొని అతనికి కావలసినంత చేసేసుకుంటూ అతని ఉద్యమాల్లోకి అందుబాటులో ఉంటూ ఇప్పుడు దీని కేంద్రం కూడా సపోర్ట్ చేస్తుంది. చేసినారు. ఉమ్, ఇది ఇదివరకు మాకు ఏదైనా సమస్య వచ్చి ఎస్సీలు అనేవాళ్ళు కానీ ఇవాళ మాలామాది కానీ ఉమ్, పిలువబడుతుంది. విడగొట్టారు. ఎరగొట్టారు, పిలుస్తున్నారు. ఉమ్, అరే ఆవిడ మాలోడ్రా ఇక్కడ మాదిపోడ్రా అని. ఉమ్, అది దానివల్ల ఎంత నష్టం మాకు. అవును. ఒంగోలు టౌన్ లో కానీ బయట కానీ నీది ఏ కులం అని అడుగుతున్నారో ఇల్లు ఇయటానికి. ఉమ్, ఆ పరిస్థితికి వచ్చింది లాస్ట్ కి. ఎస్సీ అయినా కూడా దానిలో దాంట్లో మాదిగా ఆ, ఆ కృష్ణమాదికి ఆ పని చేశాడు. ఆ, కులాన్ని బయట పెట్టేసి ఉమ్, దళితుల ఐక్యత రావాలి కానీ ఉమ్, ఇట్లా విభజించి పాలించే ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, అవును. అన్నదమ్ములు ఉంటారు, ఉమ్, ఒకరు తెలివిగల వాళ్ళు ఉంటారు, ఒకరు చదువు రాని ఉంటారు. అవును. తెలివిగలవాడికి ఉద్యోగం వస్తుందండి, ఉమ్, తెలివిలేనివాడికి ఉద్యోగం రాదు. చదువుకుంటేనే ఉద్యోగం వస్తుంది, రావద్దు లేదు. అలాంటిది ఈ వర్గీకరణ కూడా ఎవరైతే మాకు ఇచ్చిన రిజర్వేషన్ 15% లో ఉమ్, ఎవరైతే చదువుకొని వెళ్తారో ముందుకు వెళ్తారో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఉమ్. చదువు రాని వాళ్ళకి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? ఇప్పటికే ఉమ్. తెలంగాణలో ఆర్డినెన్స్ ద్వారా ఇది ఇంప్లిమెంట్ చేయడానికి రంగం సిద్ధమైంది. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అట్లా మారబోతుందా? చేస్తారండి వీళ్ళు. ఉమ్, ఎందుకంటే ఎందుకంటే దీనికి ఎస్సీ వర్గీకరణ అనే దానికి ప్రాణం పోసిన చంద్రబాబు నాయుడు, అలాగే కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వం అన్ని కూటమిగా రాష్ట్రంలో ఉన్నాయి కదా. అందులో పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు సనాతనవాదం అంటున్నారు. అవును. మరి ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ లో కూడా సులభమైపోతుందా? కాదండి, గతంలో మా మీద రెడ్డిస్ కమ్మర్స్ దాడి చేసేవాళ్ళు. ఇప్పుడు నాయుడు కమ్యూనిటీ కూడా దాడి చేస్తున్నారు ఉమ్, ఈ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత. ఉమ్, ఇది ఎంత దారుణం. మన కాక నిన్న ఏలూరు ఏరియాలో అదే కళ్యాణ్ సీమ ఎంత ఫ్లెక్సీ ఘోరం అండి. పెట్టేసి అసలు ఏంటండి ఇది? అసలు ఎక్కడ ఏంటి ఈ రకంగా తయారు? ఆయనేమో సమాధానం అని అదని ఇదని ఏదో సినిమాలో డైలాగులు ఉమ్, మాట్లాడుతున్నాడు. ఉమ్, ఆయుధాలు పట్టుకొని రోడ్డు మీద రండి అంటున్నాడు. ఆయుధాలు పుట్టుకునేది ఏంటి, వచ్చేది ఏంటంటే ఉమ్, అసలు ఏంటిది? ఇటుపోతున్నాం మనం. అమలాపురంలో ఇష్యూ. అమలాపురంలో ఆయన పాపం స్పీకర్ ఉన్నాడు పాపం. ఆయన అంబేద్కర్ ఫోటోలు పీకేశాడు ఫ్లెక్సీ ఉంటే. అదే డైరెక్ట్ గా ఇప్పుడున్న స్పీకర్ రవిరామరాజు. ఆ, ఇది ఎంత ఘోరం ఇది? ఉమ్, నువ్వు అంబేద్కర్ రాజ్యాంగ నిర్మించిన దాంట్లో నీ స్పీకర్ చేస్తున్నావు. ఆయన రాసిన చట్టాలు, ఆయన రాసిన నిబంధనలకు అనుగుణంగానే నడవాల్సి ఉంది. నువ్వు అక్కడ ఉన్న సీట్లో ఉమ్, మీరే గౌరవించకపోతే ఎలా? అసలు అంబేద్కర్ ని ఫ్లెక్సీ పీకేసి ఉమ్. చేస్తే అంటే కుట్టుకోమన అగ్రవర్ణాలను దళితుల ఎందుకు ఈ మధ్య చాలా చాలా దారుణంగా ఉందండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి దళితుల మీద దాడులు విపరీతంగా ఇంతవరకు కైకలూరు ఇష్యూకి అయితే కనుక ఒక కోడి కత్తి తీసుకొని పొట్టను చీల్చేసిన వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదట. ఇంతవరకు అరెస్ట్ చేయాలి. ఎంత దారుణం ఇది! ఆ ఎస్సీలంతా రోడ్డు మీదకి వచ్చేసి అల్లరి చేస్తుంటే అంటే మమ్మల్ని కొడితే మేము ధర్నా చేసినా పోలీసులు కేసులు కట్టాలా? ఆ సిస్టమ్ వచ్చేసింది ఇప్పుడు. ఆ ఇష్యూ మీ దగ్గరికి వచ్చింది, అది వచ్చింది. కైకలూరు వెళ్తారా? వెళ్తాం. ఇలా మీ షెడ్యూల్లో ఉంది షెడ్యూల్లో ఉంది. మేము ఒక 2 కార్లు వేసుకుని వెళ్ళిపోయి మేము అక్కడే ప్రెస్ మీట్ పెడతాం, మాట్లాడతాం, అవసరమైతే ఎస్పీతో మాట్లాడతాం. ఎందుకు ఇట్లా ఈ విధంగా ఈ మధ్య మరింతగా దళితులపై దాడులు పెరుగుతున్నట్టు ఉంది కదా? దీనికి కారణం ఏంటంటే మాల కులస్తులు, మాది కులస్తులేమో టీడీపీ బీజేపీకి పైన వేసుకుని తిరిగారు. మా వాళ్ళు అట్లా పైన వేసుకుని తిరిగేవాళ్ళు కాదు. ఓట్లేసి చదువుకునే కులం మాది. మా వాళ్ళు చదువుకొని కష్టపడి పైకి వచ్చేవాళ్ళు. వ్యాపారం చేసుకుంటారు, చదువుకుంటారు, చేసుకుంటారు. వాళ్ళు అట్లా కాదు. ఇష్టమాదిగానే అతను తయారయ్యి నువ్వు అసలు కులానికి సంబంధించిన ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే ఏంటి? చేసిన దాని వల్ల కదా ఇలా మాలల మీద దాడి జరగటం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మరి ఈ గవర్నమెంట్ లో మరి
అసలు మాలలు అంటే కొట్టమని ఆదేశాలంట, మాలలు కేసులు పెట్టి తీసుకోవాలంట. ప్రభుత్వం అలా ఎందుకు మన చెప్తారు ఇష్యూ కానీ, జరిగింది మన జిల్లాలోనే. ప్రభుత్వం అలా చెప్పదు కానీ మరి కింది స్థాయిలో జరుగుతున్న ఎస్, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, అధికారులు ఆ విధంగా దాన్ని మలుస్తున్నారు. ఇవన్నిటిని కూడా ఇప్పుడు జరిగిన సంఘటనలు అన్నింటిని కూడా ప్రభుత్వం అయితే అప్పుడే ఖండించింది. దానిపైన ఎంక్వైరీ కమిషన్ వేసి కాదండి, ఖండించిన ప్రాపర్ గా జరగట్లా. కింది స్థాయిలో తప్పుదారి పడుతున్నాయి. తప్పుదారి పెడితే తప్పుడు సమాచారం ఇస్తున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అలాంటిది ఏది లేదు. యాక్ట్ లో కూడా ఉంది, తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులు దాని మీద సెక్షన్ 4 కింద తీసుకోమని ఉంది. ఇప్పుడు బిళ్ళ చెన్నయ్య గారికి పోరాటాలు, ఉద్యమాలు కొత్త కాదు. ఇప్పటికే వందలాది సమస్యలను గట్టెక్కించడం కానీ, అట్లాగనే ఆపద్బాంధవుడిగా నిన్ను గుర్తించి బాధితులు మిమ్మల్ని ఆశ్రయించిన సందర్భాలు కానీ, కోకొలలు, వీటన్నిటిలో ఇప్పటి వరకు మీరు సుమారుగా ఎన్ని అట్రాసిటీలకు సంబంధించినటువంటి కేసుల్లో బాధితులకు నష్టపరిహారాలు వచ్చే విధంగా మీరు కృషి చేశారు? 100 కేసులు అండి. నేను ఎట్లా SC/ST విజిలెన్స్ కమిటీ నెంబర్కి 10 ఇయర్స్ చేశాను. ఓకే. అప్పుడే వందల సంఖ్యలో విక్టిమ్స్ కి ఇమీడియట్ గా రిలీఫ్ ఇవ్వమని దాని మీద మేము మీటింగ్ లో పెట్టాము. మీటింగ్ లో కూడా ఎవరైతే చార్జ్ షీట్ ఫైల్ చేయారో వాళ్ళ మీద మెమోలు కూడా ఇప్పించాము. ఇప్పుడు కూడా అదే కంటిన్యూగా వందల కేసులు. మొన్న అయితే కొండేపులో ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పాపం మాజీ సోదరులు 2024 నోటిఫికేషన్ ముఖేష్ కుమార్ మీనా ఎలక్షన్ కమిషన్. అక్కడ పాపం గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా నుంచి దాదాపు ఒక 24 కుటుంబాలు టంగుటూరు, కొండేపు ప్రాంతంలో పచ్చాకు అంటే బ్యార్నీళ్ళకి పొగాకు పనికి పోతే పని చేయించుకొని ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షలు ఇవ్వాల్సిన పోగా వాళ్ళని కొట్టి వాళ్ళు కనీసం తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేస్తే ఆ రోజు మేము వెళ్ళి ఆ విలేజ్ కి వెళ్ళి తీసుకొచ్చి ఒంగోలులోనే ఎస్పీ ఆఫీస్ తీసుకొచ్చేసి వాళ్ళకి భోజనాలు అయితే ఏమైతే మేము పెట్టించి ఆ సమస్యని పోలీస్ యంత్రాంగం చెప్తే డిఎస్పీ కేసు కట్లా, ఎస్ఐ కేసు కట్లా, పోలీస్ స్టేషన్ పట్టించుకోవాలా. మేము లాస్ట్ కి నా తెలివి ప్రకారం ఏం చేసాము, 2 రోజులు 3 రోజులు చూసాము. ఒక 10 రోజుల తర్వాత డైరెక్ట్ గా ముఖేష్ కుమార్ మీనా గారికి, ఎలక్షన్ కమిషన్ గారికి ఆయన ఛాంబర్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. చేసిన తర్వాత మేము ఇక్కడ ఉన్నాము, ఇక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాము, ఎఫ్ఐఆర్ చేసామని చెప్పి ఫోన్ చేశారు. ఇట్లా ఉంటది. అంటే అధికారి మీ మీద కేసు కడుతున్నాము, ఎందుకు కేసు కట్టలేదు అని చెప్పారు. అధికారి ఎప్పుడైతే ఫోన్ చేసి చెప్పాడో ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, అప్పుడు మూవ్ అయింది. అంటే పని చేయించుకోవడానికి తీసుకెళ్ళి పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా, వాళ్ళకి వసతులు ఇవ్వకుండా, వాళ్ళు కొట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ వాడు కేసు కట్టలేదంటే రాజకీయ బలం ఎంత బలం ఉంటుంది. అందులో అది ఎస్సీ నియోజకవర్గం, పోటీ చేసేది 2 ఎస్సీలే. ఇద్దరు ఎస్సీలు కూడా దాన్ని పరుచుకున్న పరిస్థితిలే. ఓట్లు అగ్రవాళ్ళు ఓట్లు లేని వీళ్ళు ఈ జిల్లా వాళ్ళు కాదు, వేరే జిల్లా వాళ్ళు. మన వాళ్ళని ఎందుకు మనం వ్యతిరేకం చేసుకోవాలి ఎలక్షన్ అప్పుడు అని 2 పార్టీలు వ్యతిరేకించారు. చేయద్దని అటువంటి సందర్భంలోనే కేసు కట్టించాము. ఇట్లాంటి చాలా ఉన్నాయి. మేమైతే దళితులకి అన్యాయం జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా నిలబడతాం. వాళ్ళ పక్క వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు అవసరమైతే కోర్టు కూడా వెళ్తాం. హైకోర్టుకి వెళ్ళిన కేసులు కూడా ఉన్నాయి. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగకూడదు. ఎగ్జాంపుల్ ఎంపీపీ ఇప్పుడు కూడా పేస్తార్పేట ఎంపీపీ ఒక సామాన్యమైన కార్యకర్తని డైరెక్ట్ గా తిట్టాడు. నా కొడుక కేంద్ర ఆఫీస్కి వస్తాను అని. దాన్ని ఆ గవర్నమెంట్ లో ఎంపీపీ, ఈ గవర్నమెంట్ లో ఎంపీపీ అతను ఓసార్ రెడ్డి అని అతను ని మేనేజ్ చేయడానికి పోలీసు వాళ్ళు సతయుతలు చేస్తే హైకోర్టు కేసు నేను హైకోర్టు కేసు అరెస్ట్ చేయించాము. న్యాయ పోరాటానికి కూడా
హైకోర్టులో కూడా మా మిత్రులు మాకు హెల్ప్ చేస్తే వాళ్ళు ఏదో ఒక 5,000 10,000 ఇస్తే మనవాళ్ళు అని చెప్పని చేశారు మా హైకోర్టు మిత్రులు. అది కూడా వాళ్ళు దళిత కుటుంబానికి చెందిన వాళ్ళే, బీసీలు, ఎస్సీలు. ఇప్పుడు అట్రాసిటీ కేసులకు సంబంధించి అట్రాసిటీ రిజర్వేషన్లకు సంబంధించి అంటే వర్గీకరణ, ఈ వర్గీకరణ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంప్లిమెంట్ అయ్యే సూచనలు ఉన్నాయా? ఉన్నాయండి. మేము కోర్టుకి వేసాము, హైకోర్టుకి వేసాము. హైకోర్టులో వాళ్ళకి అనుకూలంగా వస్తే మేము సుప్రీంకోర్టుకి వేస్తాం. ఆల్రెడీ కేంద్రం పార్లమెంట్ లో చట్టం చేయడానికి కమిషన్లు వేసేసి అంతా రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. లేదు, పార్లమెంట్ లో చేయటానికి లేదండి, చట్టం చేసేదానికి లేదు. చట్టం చేయమను, మోడీ గారిని చేయమను. దొమ్మదై నువ్వు ఉంటే బిల్ పాస్ అవుతా లేదు చూడమను. కాదు, ఒప్పుకోరు అక్కడ. మా మాదిగా సోదరులే మాయావతి గారు కానీ, పాస్వాన్ వాళ్ళ అబ్బాయి కానీ వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇది మంచి పని కాదని పెట్టమను, పార్లమెంట్ లో బిల్లు పెట్టమను. మగోడైతే మోడీని, వీళ్ళందరూ ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూటమిలో ఉన్నారు కదా, పెట్టించమను. మాకు గొడవలు పెట్టడం కాదు. ఇది వర్గీకరణ జరిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? నష్ట లాభాలు కాదు. ఇక్కడ మాది జనాభా ఎక్కువ. ఇక్కడ 70-80 లక్షల మంది మాలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. తెలంగాణలో తక్కువ, అక్కడ 50 లక్షలు ఉంటారు. ఈ వర్గీకరణ అనేది A, B, C 3 చేశారు. ఏ అంటే రెల్లి కులం, బి అంటే మాదిగా, మాదికి సంబంధించిన ఒక దాదాపు 25 వర్గాలు జరిపి ఒక బి. సి అంటే 49 కులాలు కలిపి ఒక సి అని పెట్టారు. 49 కులాలు ఎక్కువ, 25 కులాలు ఎక్కువ. అసలు ఎంత ఘోరం అంటే, 1% ఏ అనేది. వాళ్ళు ఎంత ఉంటారు, స్టేట్ మొత్తం మీద 1,00,000 ఉంటారు. వాళ్ళకి 1% ఇచ్చారు రెల్లి కులాన్ని. రెల్లి కులం ఎక్కువగా ఉండరు, ఎక్కువ ఈస్ట్ వెస్ట్ లో ఉంటారు. అక్కడ సరిపోద్ది. ఒకటి ఇస్తారంటే అంటే వాడు చదువుకుంటే 1% మీద వచ్చి అది లేదా, చదువుకోవడానికి లేదా, ఉద్యోగం చేయటం లేదా. అసలు చాలా చాలా టూ మచ్ అండి ఇది. ఇంకోటి ఈ మధ్య డిఎస్సి మెగా డిఎస్సి అని గవర్నమెంట్ కొత్తగా దాంట్లో మాకు అన్యాయం జరిగింది. ఏంటంటే 50% ఓపెన్ లో ఇవ్వాలి జనరల్ గా. ఆ ఓపెన్ లో ఇచ్చేసినప్పుడు మామూలు వీళ్ళు అందరికి మామూలు మరో 50% లో రిజర్వేషన్ కేటగిరీలో కూడా పోటీ పడచ్చు. మరి ఈ ఓపెన్ లో ఛాన్స్ ఇవ్వకుండా రిజర్వేషన్ లో పోటీ పడిపోండి అనేది చాలా దాదాపు ఒక ఎస్సీ, ఒక దళిత నిరుద్యోగికి 20 ర్యాంక్ వచ్చినా కూడా గతంలో ఇట్లా ఉండేది కాదంటే. ఎందుకని ఇట్లా సడన్ గా ఇలా? గతంలో ఇది రాజ్యాంగ విరుద్ధం కదా? విరుద్ధమే. అసలు ఎంత ఘోరం అండి. వీటి మీద పోరాటాలు. అసలు మాకు రిజర్వేషన్ వద్దండి, అసలు పక్కన పెట్టండి, రిజర్వేషన్ వద్దు మాకు. ఓపెన్ లో సీట్ రాదా? ఓపెన్ లో వస్తే ఓపెన్ లో మేము ఓసీలతో పాటు 90 మార్కులు 95 మార్కులు వస్తాం మనకి. మాకు ఎవరు ఆ సీటు? మరి మీరు ఎస్సీలోనే ఎస్సీ కేటగిరీలో ఎలా మంచి చేస్తున్నారు. అదే అసలు ఓపెన్ లోకి రావడానికి ఇది అధికారులు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు? అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు, అక్కడ ఉండే అధికారులు డైవర్ట్ చేసి గవర్నమెంట్ ను కూడా మిస్లీడ్ చేస్తున్నారు. అందువల్ల దీని మీద మేమైతే పోరాటం చేస్తాం. ఇక మొదలు పెడతాం పోరాటం. ఈ వర్గీకరణ సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఏదన్నా మాకు రాంగ్లోనే నెక్స్ట్ అదే దాని మీద రూల్ ఆఫ్ రిజర్వేషన్ దాని మీద పోరాటం చేస్తాం ఖచ్చితంగా. ఏ అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తాం. మాకు మా జనాలు మంచి జనాలు ఉన్నారు. డబ్బులకి వెనకాడే వాళ్ళు ఊరు లేరు. కులం కోసంగా పోరాటం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మాలాంటి వాళ్ళు. కనుక మేము వెనకాడ అందరం కలుపుకొని వెళ్తాం. బిల్లా చెన్నయ్య గారు ఇప్పటి వరకు మాల మహానాడు అధ్యక్షుడిగా ఉన్నారు. మరి ఆయన ఇప్పటి వరకు చేసిన ఉద్యమాలు కానీ, పోరాటాలు కానీ ఇవన్నీ కూడా ఒక వర్గాలు బాగా లబ్ధి పొందాయి ఆయన చలవతో. ఇప్పుడు ఆయన భవిష్యత్తులో తన సేవా తత్పరత, సేవా రంగాన్ని మరింత విస్తృతం చేయడం కోసం రాజకీయాల్లోకి రాబోతున్నాడు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ప్రసారం తర్వాత కానీ మా ఆలోచనలు, మా అలవాట్లు ఏంటంటే, ఎక్కడైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు
కుటుంబాలు ఎవరైతే ఆదరిస్తారో, ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే పనిచేస్తారో వారు ఆ పార్టీ వాళ్ళు వచ్చి మాకు ఆదరించండి, మీరు ఉండాలని అనే పని అయితే మేము ఉంటాం. మీరు ఆల్రెడీ నియోజకవర్గం కూడా సెలెక్ట్ చేసుకున్నారంటే లేదా మేము ఇంతవరకు అలాంటి ఆలోచన లేదు. ఇక మీరు ఆ, కల్పిస్తారేమో. ఇప్పుడు తెలుగుదేశం కానీ ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఉమ్, ఈ రెండు పార్టీల్లో ఉమ్. మీరు పోటీ చేయండి అని మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే ప్రకాశం జిల్లాలో ఏ నియోజకవర్గం ఎంచుకుంటారు? ఫస్ట్ ఎస్ఎన్పాడు. ఎస్ఎన్పాడు. మనకి మూడు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో. ఎస్ఎన్పాడు, కొండేపి, ఎర్రగొండపాడు. ఎర్రగొండపాలెం. మీరు ఎస్ఎన్పాడుని ఎందుకు ఎంచుకుంటారు? ఎస్ఎన్పాడు అంటే పబ్లిక్ లో ఎవిడెన్స్ ఎక్కువ. ఉమ్, పబ్లిక్ అని తెలుసు ఉమ్, ఎవరిని ఎన్నుకోవాలా, ఎవరిని ఎన్నుకోకూడదు అనేది. వాళ్ళు ఇక్కడ టౌన్ కి దగ్గరగా కలిసిమెలిసి ఉంటారు. అవును. అందువల్ల మేము కూడా ఆలోచించేది ఏంటంటే, తెలిసిన నియోజకవర్గంలో మనం డెవలప్ చేయాలనే ఆలోచనతోటి ఆ నియోజకవర్గాన్ని మనం చేయడానికి అవకాశం ఉంటుందని ఆలోచన. అంటే మీరు రాజకీయాల్లోకి రావాలని ఈ రెండు పార్టీల్లో నుంచి ఎవరన్నా మీకు ఆఫర్ చేశారా ఇప్పటి వరకు? గతంలో చేశారు. చేశారా? వైసీపీ నుంచి ఎంపీకి పోటీ చేయమని అడిగారు. ఆ. నేను కష్టం అండి అని చెప్పాను. ఎందుకని మీకు బాగానే ఉంది కదా. లేదు, మేము చిన్న నాయకులు అండి. ఉమ్, స్టేట్ అధ్యక్షుల మీద ఉమ్, ఇప్పుడు ఆర్థిక బలం, ఉమ్. అంగబలం, మెయిన్ అది కావాలి ప్రస్తుత ఆర్థిక రాజకీయాలు. బలంగా ఆర్థికంగా ఉండవాళ్ళం కాదు. ఉమ్, మా ఫాదర్ పుణ్యాన ఉమ్, కాస్త వ్యాపారం చేస్తూ, నేను వ్యాపారం చేస్తూ ఉమ్, ఈ రోజు వరకు కూడా ఉమ్, మేము పిల్లలు చదివించుకుంటా ఉన్నాం. ఉమ్. అంతేగాని ఎమ్మెల్యేగా పోటీ చేసే ఇప్పుడు వందల మీ వందల ప్రధాన కోట్లు. వృత్తి ఏంటి? వ్యవసాయం వ్యవసాయం. వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడతాం. ఉమ్, వందల కోట్లు మేము పెట్టాలంటే అది మా వల్ల కాదు, అది మేము పెట్టే పత్తి కాదు. ఉమ్, అలాంటి రాజకీయాలు కూడా మేము ఆపం. ఉమ్. ఇప్పుడు ఎస్ఎన్పాడు స్పాట్ పెట్టేశారు ఎస్ఎన్పాడుకి. మరి ఇప్పుడు ఇద్దరు కోరితే రాజకీయ నాయకులు, పార్టీస్ రాజకీయ నాయకులే కోరాల్సిన ప్రజలు కోరినా మరి మీ ఉనికి అక్కడ కొనసాగించుకోవాలిగా. మా ఆలోచన కూడా ఏంటంటే, రెండు పార్టీల కంటే మూడో ప్రత్యామ్నాయం వస్తే డబ్బులు లేకపోయినా పోటీ చేసినా ప్రజల్లోకి మేము వెళ్తానికి ఉంటుంది అనేది దానిపైన. ఇప్పుడు జనసేన, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ రాష్ట్రంలో ఈ 4 పార్టీల్లో మీరు ఇష్టపడి ఏ పార్టీ తరఫు నుంచి పోటీ చేయాలనుకుంటారు? ఇలా మూడో ప్రత్యామ్నాయం వస్తే మేము ఈ 4 పార్టీల్లో చెప్పండి. ఈ 4 పార్టీలు కాకుండా ఈ 4 పార్టీల్లో ఇష్టం లేదు మీకు? ఇష్టం లేదు. మరి ఏ పార్టీ, ఏదైనా ప్రత్యామ్నాయ పార్టీ ఇంకేదైనా ప్రత్యామ్నాయ పార్టీ కొత్తగా వస్తే ఎందుకని ఇష్టం లేదు? ఈ 3 పార్టీలు, ఈ 4 పార్టీలు? ఈ 4 పార్టీలు ఇష్టం పట్టు ఎవరు వచ్చినా అదే పరిస్థితి. టీడీపీ వచ్చినా అదే పరిస్థితి, వైసీపీ వచ్చినా అదే పరిస్థితి. గతంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వలేదు, ఎస్సీల మీద దాడులు జరిగాయి. వైసీపీలో కూడా వైసీపీలో కూడా వాళ్ళు దాడి చేశారు, వీళ్ళు దాడి చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళు చేశారని వీళ్ళు చేసిన వాళ్ళు. ప్రస్తుతానికి రాష్ట్రాన్ని వెళ్తుంది 4 పార్టీలే కదా. రాష్ట్రాలు కానీ దేశాన్ని కానీ లేదు ఈ 4 పార్టీలే. మరి రాజకీయంగా మనం ఉనికి చాటుకోవాలంటే ఎవరైనా కూడా ఈ 4 పార్టీలనే ఆశ్రయించేటువంటి పరిస్థితి. ఇంకేమన్నా ప్రత్యామ్నాయం కావాలంటే కొత్త పార్టీ ఏమైనా ఆర్పించాలి. అదేదైనా కన్సూప్ మేరలో మీకు కనిపిస్తుందా? మాకు ఉండే మేధావి వర్గం, దళిత వర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మేధావర్గంలో కొంతమంది మాతో డిస్కస్ చేస్తున్నారు. ఓకే, ఏ పార్టీలు కాకుండా ప్రత్యేక పార్టీ ఏదన్నా మనం ఆలోచించడం అనేది, అది చర్చలు జరుగుతున్నాయి. ఓకే, దాని మీద అయితే మనసు ఉంది. అందుకే మీరు దళిత పోరాటాలు చేస్తూనే అన్ని కులాలను కూడా కలుపుకొని వెళ్ళటానికి గల కారణం రాజకీయంగా అడుగులు వేయాలనేనా? రాజకీయంగానే అసలు పక్కన పెట్టేసారు. మానవత్వం. ఓకే, వెరీ గుడ్. మానవత్వం. రాజకీయం అసలు రాజకీయాలే మేము పెద్దగా పట్టించుకోం. మానవత్వం అనేది ఇక అందరినీ సమీకరించుకోవటమే. అందరూ బాగుండాలి. ఓకే, అందరూ ఒకే నీరు, ఒకే గాలి పీల్చుకుంటున్నాం అనే మానవత్వ దీపంతో కలిసిమెలిసి ఉండాలని ఆలోచిస్తే ఉండేవాళ్ళం. ఓకే, ఇది పరిస్థితి.
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య గారు ఆలోచనలు చాలా విభిన్నంగా వినూత్నంగా తను దళిత పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నా కూడా ప్రజా సమస్యలపై నిర్విరామం పోరాడుతూనే కనీసం గొంతు తడిచే వీలు లేనటువంటి గ్రామాల్లో కూడా తన మానవతా దృక్పథంతో వాళ్ళకి ఆసరాగా అండగా నిలవడమే కాకుండా ప్రధానంగా విద్య వైద్య రంగాల్లో కూడా సదుపాయాలు మెరుగుపరిచే క్రమంలో ఆయన ప్రభుత్వంతో నిర్విరామంగా పోరాడుతూ తన ప్రతిపాదనలో పంపిస్తూ ఏదైతే ప్రజలకు సేవలు చేరువ చేసేటటువంటి క్రమంలో తన మానవతా దృక్పథానికే పెద్దపీట వేస్తారనేటటువంటిది ఆయన మాటలో నుంచి వెలుగు చూస్తున్నటువంటి వాస్తవం. నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ.